మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 56వ కీర్తన 3వ చరణం. నాకు భయము సంభవించుదనమన నిన్ను ఆశ్రయించుచున్నాను. మానవ జీవితంలో మనం ఎన్నో వాటిని చూసి మనం భయపడతా ఉంటాం. చీకటిని చూసి భయపడేవారు వెలుతురుని వెతుక్కుంటారు. చిన్న చిన్న జీవులకు కీటకాలను చూచి భయపడేటటువంటి వారు తండ్రి చేతిని పట్టుకొనటం ద్వారా ధైర్యపడతారు. ఇలా ప్రతి భయాన్ని కూడా ఈ లోకంలో ఏదో ఒక రీతిగా మనం ఎదుర్కొంటాం. మరి నేరుగా జీవితాన్నే భయపెట్టేటటువంటి పరిస్థితులను, నేరుగా జీవితాన్ని తాకేటటువంటి పరిస్థితులను ఎలాగున మనము అధిగమించగలం, ఏ రీతిగా ఎదుర్కొంటాము, వీటిని మనం ఆశ్రయిస్తాము. మనుషులను ఆశ్రయించుటకు వారు కూడా అలాంటి స్థితిలో ఉన్నవారే కదా. అయితే దావీదు అంటున్నాడు 56వ కీర్తన 3వ వచనములు అంటున్నాడు, నాకు భయం సంభవించింది, ఆ దినమున నేను నా దేవుణ్ణి ఆశ్రయించాను అనేటువంటి సంగతిని తెలియచేస్తున్నాడు. దావీదుకు కూడా తన జీవితంలో భయం గొలిపే పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతని జీవితాన్ని చుట్టుముట్టాయి. అయితే సహాయం కొరకు అతడు ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎందుకంటే ఈ లోకములో ఎవరికంటే కూడా దేవుడిచ్చేటటువంటి సహాయం గొప్పది, దేవుడిచ్చేటటువంటి నడిపింపు గొప్పది, దేవుడు మనకిచ్చేటటువంటి ఆలోచనలు గొప్పవి. ఎందుకు భయాన్ని గొలిపేటటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీవేం చేస్తున్నావు, వేటిని ఆశ్రయిస్తున్నావు, ఎవరిని ఆధారం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు, ఏమి చేసినా ఆందోళన అనేటువంటిది పోదు. దావీదుకు వలె దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకుంటే మన భయాలను మనము అధిగమించగలం. ఆ రీతిగా దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ప్రతి భయాన్ని అధిగమిద్దాం. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. మా జీవిత భయాలలో ప్రభా నిన్ను ఆశ్రయించి ప్రతి భయాన్ని అధిగమించటానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.